బ్యాక్ టు న్యూస్. గోదావరి ఉగ్రరూపం దాల్చింది. కోనసీమ జిల్లాలో లంక గ్రామాలను ముంచెత్తింది. కొబ్బరి, అరటితో పాటు ఇతర పంట పొలాలు కూడా నీట మునిగిపోయాయి. పాసలపూడి బార్డర్లోని కనకదుర్గమ్మ ఆలయం జలదిగ్బంధంలో చిక్కుంది. దాంతో దర్శనాలను కూడా నిలిపివేశారు. ఇప్పటికే స్కూల్స్ కు సెలవులు ప్రకటించారు. కాజ్వేలు మునిగిపోవడంతో ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణాలు చేస్తున్నారు లంక గ్రామాల ప్రజలు. గోదావరి వరద తగ్గే వరకు కూడా ఇదే పరిస్థితి అని చెబుతున్నారు. లంక గ్రామాల్లో వరద కష్టాలపై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. గోదావరి వరదలు ఉప్పొంగి ప్రవహించడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లాను ముంచెత్తుతున్నాయి. అయితే ఇక్కడ చూస్తే లంక ప్రాంతాలన్నీ కూడా జలదిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. ఇక్కడ గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న లంక గ్రామాలన్నీ కూడా పరిస్థితి చూసినట్లయితే అన్నింటిలోని కూడా మొత్తం అన్ని లంక గ్రామాలు కూడా ఇక్కడ వరద నీరు చుట్టుముట్టడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మనం ఇక్కడ చాకలపాలెం నుండి పశ్చిమ గోదావరి జిల్లాలోనికి కనకయ్యపాలెంకి వెళ్ళే మార్గంలో ఉన్నాము. ఇక్కడ చూసినట్లయితే కనకయ్య లంకలోని ఇక్కడ పరిస్థితి చూసినట్లయితే కనకయ్య లంక అంతా కూడా మొత్తం ఇక వరద నీరు రెండు కాజువేలు మునిగిపోవడంతో పడవల పైన వీళ్ళ ప్రయాణం కూడా సాగించడం జరుగుతున్నది. వీళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా ఉదయం నుంచి కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇంజిన్ పడవల్లోనే వీళ్ళంతా ప్రయాణం కొనసాగడం జరుగుతున్నది. ఇక్కడ ఎంతో కాలం నుంచి ఈ కనకయ్యలంక చాకలపాలెం మధ్యన ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని చెప్పేసి ఈ ప్రజల డిమాండ్ ఎంతో చిరకాలంగా ఉంది. పటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 23 కోట్ల రూపాయలతోటి ఇక్కడ ఈ బ్రిడ్జి నిర్మాణానికి అయితే నిర్మాణం చేయాలని చెప్పేసి ప్రతిపాదనలు అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించిన అమౌంట్ కూడా శాంక్షన్ అయిందని చెప్తున్నారు. అయితే త్వరలోనే దీనికి శంకుస్థాపన చేసి ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం అయితే చేపట్టవలసి ఉన్నది. అయితే దీనికి కార్యరూపం దాల్చే వరకు కూడా వీళ్ళకి ఈ రకమైన ఈ పడవల పైన వీళ్ళ ప్రయాణం అనేది సాగించవలసి ఉంటుంది. అయితే ఇప్పటికే చూసినట్లయితే ఇక్కడ ఈ కొబ్బరి తోటల్లోకి అంతా కూడా నీరు కూడా ప్రవహించడం జరిగింది. అయితే ఇక్కడ నుంచి కూడా ఈ వరద నీటిలోంచే నడుచుకుంటూ మళ్ళీ వాళ్ళ కనకయ్య లంకని చేరుకోవడం అనేది ఇక్కడ జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఎలాగున్నది అసలు ప్రతిరోజు ఎలా ప్రయాణం చేస్తారు? వరద మీదే ప్రయాణం జరుగుతుందండి. నీటి కనకయ్య లంక బాగా వరద విపరీతంగా మునగటం జరిగింది. ఈ వరదలో నుంచే మేము ప్రభావితం జరుగుతుంది. కనకయ్య లంకకు మాత్రం వరద నీరు చాలా విపరీతంగా చేరుకుంది. దాని మీద కొంచెం జనాలు ఇక్కడ ఉన్నటువంటి జనాలు కొంచెం ఇబ్బందులు పడుతున్నాం. ఎప్పుడు వరదలు వచ్చినా కూడా ఇదే పరిస్థితి జరుగుతుంది. కానీ మా నిమ్మల రామనాయుడు గారు అయితే మటుకి ఈ సంవత్సరం ఇక్కడ వంతెన అనేది బ్రిడ్జి అనేది నిర్మాణం చేస్తామన్నారు. ఇంకా అవ్వలేదు, కానీ అవుద్ది. అలాగే ఎక్కడైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా సరే ఈ రాత్రి వేళలో కూడా వెళ్ళాలన్నా సరే ఇదే పరిస్థితి నెలకొంటుంది. ఇక్కడ చూడు వంట సామాన్లు అవన్నీ కూడా తెచ్చుకోవడానికి ఏది తీసుకురావాలనుకున్నా సరే ఇక్కడ చాకలపాలెం వచ్చి చాకలపాలెం నుంచి తీసుకుని మళ్ళీ ఈ విధంగా వరద నీటిలో వెళ్తూ ఇలా తీసుకువెళ్ళవలసిన పరిస్థితి నెలకొంటుంది. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కూడా బ్రిడ్జి నిర్మాణం చేసినట్లయితే మాకు ఈ రకమైన ఇబ్బందులు ఉండవని చెప్పేసి వీళ్ళంతా కూడా చెప్పడం జరుగుతున్నది. ఎలాగున్నదండి ఇక్కడ మీరు కనకయ్య లంకలోని ఏ విధమైన ఇబ్బందులు పడుతుంది? ఇబ్బందిగా ఉందండి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తా ఉంటారు? ఇక్కడికండి సాగలపాలెం వెళ్తాం. ఇబ్బందిగా ఉందండి. మరి బ్రిడ్జ్ అయితే బాగుంటుంది కదండి. మరి అసలు మీరు ఏదైనా తెచ్చుకోవాలంటే ఎలాగ పరిస్థితి? అది బోట్ల మీద అండి, బోట్ల మీద అవునండి. ఎన్ని నెలలు ఉంటుంది ఇలాగా? ఇలాగా ఉంటుందండి, 1 రోజులు ఉంటుందేమో అండి. 1 రోజులు మళ్ళీ వరదలు వస్తే 3 నెలలకి మళ్ళీ ఇలాగే ఇబ్బంది అండి. కనీసం మంచినీళ్ళు తెచ్చుకోవాలి. మంచినీళ్ళనే ఆ పక్క నుంచే తెచ్చుకోవాలండి, సాకలపాలెం నుంచి. వంట సామాగ్రి అన్నీనండి, ఇంకా నిత్యావసరస్తులన్నీ ఆ పక్కన తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇబ్బందిగా ఉందండి. అంటే ఎన్నో ఏళ్ళుగా ఈ రకంగా ఈ వరద నీటిలోనే పడవల మీద ప్రయాణం చేసినప్పుడు వరదలు వచ్చినప్పుడల్లా ఇదే ప్రయాణం చేయడంతో తమకు అలవాటు అయిపోయిందని చెప్పి వీళ్ళందరూ కూడా చెప్తుంది జరుగుతుంది. అయితే అయినప్పటికీ కూడా ఈ వరద నీటిలో ప్రమాదకర స్థాయిలో ఇక్కడ గోదావరి వరద ప్రవహిస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఇదే విధంగా తమ ప్రయాణాలు కొనసాగుతున్నాయని చెప్పేసి వీళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. అంబేద్కర్ కోనసీమలోని గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న లంక గ్రామాలు అన్నీ కూడా వరద నీరు చుట్టుముట్టడం జరిగింది. అంతా వీళ్ళందరూ కూడా ఈ లంక గ్రామాల్లోకి వెళ్ళాలంటే పడవలు దాటుకుని వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎక్కడ చూసినా సరే లంక గ్రామాలన్నీ కూడా నదీ పరివాహక ప్రాంతంలోని అంతా కూడా వరద నీరు అంతా కూడా చుట్టుముట్టడం జరిగింది. ఎక్కడికైనా ఈ గ్రామాల నుంచి బయటికి రాకపోకలు అంటే ఆ ప్రాంతాల లంక గ్రామాలకి అలాగే ఈ మైదాన ప్రాంతాలకి ఉన్న రాకపోకలకి అన్నింటికి కూడా నిలిచిపోవడం జరిగింది. కాజువేలు అన్నీ కూడా పూర్తిగా నిలిచిపోవడంతో
ఇక్కడ లంక గ్రామాల పరిస్థితి ఎలాగున్నది అనేది మనం చూడవచ్చు. గోదావరి వరదలు వచ్చినప్పుడల్లా వాళ్ళకి ఇదే రకమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా చూసినట్లయితే ప్రతి దగ్గర అంటే గంటి పెద్దపూడి, గంటి, అలాగే అక్కడ ఉన్న గ్రామాలన్నీ కూడా పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ చూసినట్లయితే అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పి గన్నవరంలోని ఎక్కువ లంక గ్రామాలన్నీ కూడా జలదిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే ఇక్కడ చూసినట్లయితే ప్రతిసారి కూడా ఇదే రకమైన పరిస్థితి నెలకొంటుంది. వరదలు వచ్చినప్పుడల్లా వీళ్ళకి 3 నెలల పాటు ఇదే రకమైన ఇబ్బందులు అయితే కలుగుతున్నాయని చెప్పేసి వీళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతున్నది. అయినప్పటికీ కూడా వీళ్ళకి అలవాటు అయిపోతుందో ప్రతి వరదల సమయంలోని కూడా ఇదే రకంగానే ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు వీళ్ళందరూ కూడా. రావులపాలెం ఓబలంక శివారులోని తోకలంక వద్ద గోదావరి ఉధృతానికి రహదారి దిగిపోవడం జరిగింది. దాంతో పడవల పైనే అక్కడ గ్రామానికి సంబంధించి ప్రయాణం అయితే సాగించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఇంకా చూసినట్లయితే ముమ్మిడివరం నియోజకవర్గంలోని కూడా లంక గ్రామాలకు వరద నీరు ముప్పు వాటిల్లింది. ఇప్పటికే నీట మునిగిన పంట పొలాలన్నీ కూడా నీట మునగడం జరిగింది. ధవళేశ్వరం వద్ద 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగడంతో అధికార యంత్రాంగం తోటి పాటు లంక గ్రామాల వస్తువులు కూడా అప్రమత్తం కావడం జరిగింది. అలాగే గోదావరి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో నాటు పడవలపైనే ప్రయాణం చేస్తూ జరుగుతున్నది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మరపడవలను వినియోగించుకోవాలని చెప్పేసి అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. సార్ ఎలాగున్నది ఇక్కడ మీకు చాకల్పాలెం ఈ ప్రాంతాలంటే కోనసీమ ప్రాంతాలన్నీ ఎందుకు అంటే సార్ ఇక్కడ ప్రతి సంవత్సరం ఈ ప్రాబ్లం ఉంటుంది సార్. ఫ్లడ్ వచ్చినప్పుడల్లా వీళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటామండి. ఎన్ని నెలలు ఉంటుంది ఇక్కడ మనకి ఆగస్టు నుంచి స్టార్ట్ అయితే అది నవంబర్ వరకు కూడా ఒక్కొక్కసారి ఉంటుందండి. దీనివల్ల ఏంటంటే ఇక్కడ పంటలు కూడా దెబ్బతింటుంటాయి. ముఖ్యంగా కొబ్బరి రైతులు చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాగే అరటి తోటలని వేస్తుంటారు, పొగాకు, అదే మన తమలపాకు తోట కూడా వేస్తుంటారండి. ఈ వరదలు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడుతుంటాం. మరి దీనికి నష్టపరిహారం ఇస్తూ ఉంటారు, ఒకసారి ఇవ్వకపోతుంటారండి. దానివల్ల అదే రైతు చాలా నష్టపోతుంటాడు. ప్లస్ దీనికి ఏదైనా శాశ్వత పరిష్కారం ఉంటే బాగుంటుందండి. తెల్లారిసి నామలు దాటి పనులకి వెళ్తామండి. రాజువేలు మునిగిపోతున్నాయి కదా, అవునండి. ఏమి ఎత్తే బాగుంటుంది? బ్రిడ్జిలు ఎత్తే బాగుంటుందా? బ్రిడ్జి ఎత్తినే బాగుంటుందండి. మరి సారా మరి మాకు బ్రిడ్జి సెలక్షన్ చేశారు, మరి ఏం చేస్తారో ఏంటో. ఈ కాజువేలన్నీ కూడా కోనసీమ జిల్లాలోని ఉన్న నదీ పరివాహక ప్రాంతంలో లంక గ్రామాల్లో ఉన్న కాజువేలన్నీ కూడా పూర్తిగా మునిగిపోయినాయి. దాంతో ఇక లంక గ్రామాలకు వెళ్ళాలంటే రాకపోకలకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. పడవల సహాయంతో వీళ్ళంతా కూడా ప్రయాణం కొనసాగుతుంది. అయితే ఇక్కడైతే పడవలు కాజువేలు మునిగిపోతున్నాయి. ఆ ప్రాంతాల్లో బ్రిడ్జి నిర్మాణాలు చేసినట్లయితే తమకు ఉపశమనం కలుగుతుంది. ఇటువంటి గోదావరి వరదలు వచ్చిన సమయంలో ఇన్ని రకాలైన ఇబ్బందులు పడవలసిన పని ఉండదని చెప్పేసి ఇక్కడ లంక గ్రామాల ప్రజలైతే చెప్పడం జరుగుతున్నది. గోదావరి వరదల కారణంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక ప్రాంతాల్లో దయనీయ పరిస్థితులు నెలకొంటున్నాయి. కాజువేలన్నీ కూడా నీట మునిగిపోవడం జరిగింది. ఇప్పటికే చూసినట్లయితే కొబ్బరి తోటలతో పాటు వాణిజ్య పంటలన్నీ కూడా గోదావరి నీట మునిగిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. ఎవరైనా సరే లంక గ్రామాల్లోంచి మళ్ళీ బయటికి రావాలంటే ఈ కాజువేలు దాటుకుంటూనే వెళ్ళవలసిన పరిస్థితి నెలకొంటుంది. ఇక్కడ ఎలా నడుచుకుని వెళ్ళాలన్నా, ఎవరైనా లోపలికి వెళ్ళి మళ్ళీ బయటికి రావాలన్నా సరే ఈ కాజువేల్లోంచే నడుచుకుని ఈ ప్రమాదకర పరిస్థితుల్లో వెళ్ళవలసిన పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి. ఇక్కడ చూసినట్లయితే అన్నిట్లోకి కూడా అంటే ఇక్కడ ఇటుక బట్టీలు ఉన్నాయి. ఈ ఇటుక బట్టీల్లో కూడా చూసినట్లయితే ఇటుక బట్టీలన్నీ కూడా నీట మునిగిపోతున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. అలాగే కొబ్బరి తోటలన్నీ కూడా నీట మునిగిపోతున్నాయి. అలాగే వాణిజ్య పంటలతో పాటు అలాగే వంకాయ, బెండకాయ, అలాగే బొప్పాయి, ఇవన్నీ కూడా అరటి తోటలు కూడా మొత్తం నీట మునిగిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పాదులు అయితే ఇంకా పైకి కనిపించిన పరిస్థితులు నెలకొంటున్నాయి. అంతర పంటలుగా వేసిన అన్ని పంటలు కూడా ఇక్కడ నీట మునిగిపోతున్న పరిస్థితులు కనపడుతున్నాయి. మండల విద్యాశాఖ అధికారి ఉన్నారు. వాటికి కూడా ఏ విధమైన ఈ వరదల కారణంగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు? కాజువేని ఉదయం నుంచి కూడా మూసివేయడం జరిగింది సార్. ఇటు అటు కూడా రాకపోకలు ఆఫ్ చేయడం జరిగింది. మనకి ఈ రోడ్డు కూడా చాలా ఛిద్రితమైపోయి ఉంది, చాలా ప్రమాదభరితంగా ఉంది. కనుక ఈ కాజువేని మూసివేయడం జరిగింది. తర్వాత పాఠశాలలకు కూడా విద్యార్థులు నేలలోంచి రావడం జరుగుతుంది. కనుక దాదాపు 18 పాఠశాలలకు ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా పిల్లల్ని జాగ్రత్తగా ఇంటికి పంపించమని జరిగింది. ఆ పాఠశాలలో కూడా సెలవు ప్రకటించే నిర్ణయం తీసుకుంటున్నాం. ప్రజలందరికీ మేము చెప్పేది ఏంటంటే తగు జాగ్రత్తలు తీసుకోమని, అనవసరంగా బయటకు రావద్దని చెప్పడం జరుగుతుంది. తర్వాత మీకు ఏ సమాచారం కావాల్సిన సరే మీకు ఎంఆర్ఓ గారికి ఇమీడియట్లీ ఇంటిమేట్ చేసిన, ఎక్కడ ఉన్న ఏ అధికారికి చెప్పినా సరే మేము తక్షణం స్పందించడం సిద్ధంగా ఉన్నామని కూడా
తెలియజేయడం జరుగుతుంది సార్. గోదావరి లంక గ్రామాలు అంటే ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలన్నింటిలోని కూడా ఇదే పరిస్థితి అయితే నెలకొంటుంది. గోదావరి వరద నీరు పోటెత్తడంతో పాసలపూడి బడవ దగ్గర కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలోకి వరద నీరు ప్రవహించడం జరిగింది. ఇది అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పాసర్లపూడి బాడవలోని ఉన్న కనకదుర్గమ్మ తల్లి ఆలయం. అయితే ప్రతి శ్రావణ శుక్రవారం రోజున కూడా ఇక్కడ ప్రత్యేకంగా మహిళలు వచ్చి ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే గోదావరి వరదల నేపథ్యంలో ఆలయంలో దర్శనాలన్నీ కూడా నిలిపేయడం జరిగింది. దీంతో బయట నుంచే భక్తులు వచ్చి ఇక్కడ అమ్మవారికి దర్శించుకుని చీర జాకెట్ అనేది ఇక్కడ సమర్పించడం అనేది జరుగుతున్నది. ఇక్కడ పూజా కార్యక్రమాలు కూడా బయట నుంచే దండం పెట్టుకుని వెళ్ళవలసిన పరిస్థితి ఉంటుంది. గోదావరి వరదలు వచ్చిన సమయంలో ప్రతిసారి కూడా ఇదే పరిస్థితి అయితే ఇక్కడ నెలకొనడం జరుగుతున్నది. ఇక్కడ మొత్తం దేవాలయం అంతా కూడా మొత్తం పూర్తిగా నీటిముని పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర రెండో ప్రమాద హెచ్చరికను మించి గోదావరి ప్రవహించడంతో ఇక్కడ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పాసలపూడిలో చూసినట్లయితే ఇక్కడ దేవాలయాలు కూడా నీట మునుగుతున్న పరిస్థితి కొనసాగుతున్నది. అయితే ఇదే ఇంకా గోదావరి మరింత పెరిగినట్లయితే ఇక్కడ మొత్తం గుడిలో కూడా లోపలికి అంతరాలయంలో కూడా వరద నీరు ప్రవేశించే సందర్భాలు ఉంటాయి. నీట మునిగిపోయింది. పరిస్థితి ఏంటి? ఈ నది మునిగిపోవడం వల్ల ఈరోజు శ్రావణ మాసంలో ఆఖరి శుక్రవారంతో భక్తులతో నిండి ఉంటుంది. అటువంటిది ఉదయం నుంచి వాటర్ ఎక్కువ రావడంతో భక్తులందరూ కూడా లోపలికి రాకుండా బయట నుంచే దండం పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. అందుకని దర్శనాలు నిలిపివేయడం జరిగింది. వరద నీరు అంతకంతకు ఇంకా పెరుగుతుంది. అది ఇలాంటి టైంలోనే ఇబ్బంది జరుగుతుంటుంది. గతంలో అయితే 3 years బ్యాక్ అయితే లోపలికి కూడా వచ్చేసిందండి అమ్మవారి టెంపుల్ లోపలికి. ఇప్పుడైతే ప్రాంగణం అంతా మునిగిపోయింది. ప్రారీ లోపలికి అంతా వచ్చేసింది. ప్రాంగణం అంతా మునిగిపోయి నీటి మునిగితోటి ఉన్నది. ప్రజెంట్ మేము నీటిలోనే ఉన్నాం. వరదలు వచ్చినప్పుడల్లా ప్రజలందరూ కూడా నానా ఇబ్బందులతోటే గురవుతారు. ఇక్కడ గంగాపుత్రులు అయ్యి ఉన్నారో వాళ్ళందరూ కూడా నీటిలోనే ఉండిపోతారు. అవునండి, వరద వల్ల కొంచెం ఈ భక్తులు కూడా తగ్గిపోయారు కదండి. నెక్స్ట్ ఇయర్ అయితే మాత్రం ఇలా ఉండకుండా మాకు ఇక్కడ ఏర్పాట్లు ఏమన్నా చేయాలండి. ఇక్కడ శ్రావణ శుక్రవారం రోజున చూసినట్లయితే ఇక్కడ ఈ అమ్మవారి ఆలయానికి అమలాపురంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలన్నిటి నుంచి కూడా ఇక్కడ అమ్మవారి ఆలయానికి ఇక్కడ విచ్చేయటం జరుగుతుంది. ఈ పాసలపూడి బాడవలో ఉన్న ఈ కనకదుర్గమ్మ తల్లి ఆలయానికి వచ్చి దర్శించుకుంటారు. అటువంటిది మొత్తం దర్శనాలన్నీ నిలిపేయడంతో అంతా కూడా వెలవెలబోతున్న పరిస్థితి. మొత్తం ఆలయం చుట్టూ కూడా వరద నీరు ఆవరించి ఉన్నది. దీంతో ఈ భక్తులు కూడా లోపలికి వెళ్ళాలంటే ఈ వరద నీటిలోనే ప్రదక్షిణలు చేసి దర్శనం చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది. దీంతో మొత్తం దర్శనాలన్నీ నిలిపేసి ఆలయాన్ని కూడా మూసివేయడం జరిగింది. దీంతో భక్తులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, NTV, పాసలపూడి బాడవ.